నిన్న ఈ ట్రీట్మెంట్ లో క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ లో ఎవరెవరికి ఏ కండిషన్స్ లోని మనం ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి అన్న వాటి గురించి మనకి చెప్పారు ఈ చాప్టర్ మొత్తంలోని. ఇప్పుడు లాస్ట్ సక్లింగ్ చైల్డ్ దగ్గరికి వచ్చాం అన్నమాట. సక్లింగ్ చైల్డ్ లో పాలు తాగు చంటి బిడ్డలకు వచ్చే రోగాలకు మందును ఆ బిడ్డలకు ఏదగను అన్నారు, ఏదగదు అన్నారు. సో పిల్లలకి ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఫాంట్స్ కి మనం డైరెక్ట్ గా మందు వేయడానికి లేదని చెప్తున్నారు. ఆ బిడ్డలకు పాలు ఇచ్చే తల్లికి గాని దాదికి గాని రోగ సాగుణ్యమైన మందుని ఇచ్చినచో అది వారి స్తన్యము ద్వారా బిడ్డ రోగం మీద చక్కగా పనిచేయను అంటున్నారు. సో ఎవరైతే మిల్క్ ఇస్తారో మదర్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్ కి కానీ మెడిసిన్, లేదా దాదికి కానీ అన్నారు. అంటే నర్స్, నర్స్ అంటే మనకి బాగా రిచ్ పీపుల్ లేదా మదర్ సిక్ గా ఉన్నప్పుడు మదర్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు మిల్క్ ఇస్తూ ఉంటారు ఈ చంటి పిల్లలు. సో ఎవరైతే మిల్క్ ఇస్తారో పిల్లోడు లేదా ఆ ఆ చంటి బిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే మిల్క్ తాగుతూ ఉంటారో తీసుకుంటూ ఉంటారో వాళ్ళకే మనం మెడిసిన్ ని ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి మందు ఇస్తే ఆ మిల్క్ ద్వారా ఆ చైల్డ్ కి మెడిసిన్ వెళ్ళి ఆ చైల్డ్ హెల్త్ చాలా బాగుంటుంది అని చెప్తారు. పానము లేని బిడ్డల జబ్బులకు సాగుణ్యమైన మందును ఆ బిడ్డకి తగిన రీతిలో వాడవలసి ఉంటుంది. అంటే మిల్క్ లేదు మదర్ కి, మిల్క్ లేకపోవడం వల్ల ఆ, వాడికి బయట పాలే ఇస్తా ఉన్నాం. సో బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది లేదు పిల్లోడికి. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ లేనప్పుడు మనం పిల్లోడికి మనం డైరెక్ట్ గా మందు వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది చెప్పారు. ఇది కాకుండా కూడా మనం ఒకవేళ ఇన్ కేస్ పేషెంట్ చైల్డ్ ఇన్ఫాంట్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫాంట్ మదర్ హెల్త్ అస్సలు బాగోలేదనుకోండి, మిల్క్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు, ప్రొడ్యూస్ అయినా ఆవిడ సిక్ గా ఉన్నప్పుడు, సో అలాంటప్పుడు మాత్రం మనం మందుని డైరెక్ట్ గానే వేయాల్సిన అవసరం అయితే వస్తుంది చాలా సందర్భాల్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు అర్జెంటమ్ నైట్రికమ్ అనుకుంటా, అర్జెంటమ్ నైట్రికమ్ లోనో దేనిలోనో అర్జెంటమ్ నైట్రికమ్, అర్జెంటమ్ నైట్రికమ్ కెంట్ మెట్రమెడికాలోని చదవండి. ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నామో వాటి గురించి మనకి ఉంటుంది. అది కాకుండా మెనీ ఏ టైమ్స్ ఇన్ఫాంట్ ఎవరైతే ఉంటారో మన కెంట్ మెట్రమెడికల్లో చాలా క్లియర్ గా మనకి చెప్తారు. ఇన్ఫాంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెనీ ఏ టైమ్స్ మదర్స్ కాన్స్టిట్యూషనల్ రెమెడీయే ఇవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది అని చెప్తారు. సో మదర్స్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తేనే ఆ చైల్డ్ కి తగ్గిన సందర్భాలు కూడా ఉంటాయని మనకు చెప్తారు. సో ఇలాంటి ప్రాక్టికల్ పాయింట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫాంట్ కి మనకి మందు, మనం వేస్తున్న మందు కరెక్ట్ గా అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ రాలేనప్పుడు మనం ఖచ్చితంగా మనం మదర్స్ కాన్స్టిట్యూషనల్ రెమెడీని వేస్తే ఖచ్చితంగా చైల్డ్ చాలా సెట్ అయిపోతారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ 13th చాప్టర్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. ఈ ఇప్పటి వరకు మనం చదివిన అన్ని చాప్టర్స్ లో ప్రతి చాప్టర్ అద్భుతమే. బట్ ఇది మొత్తం అంత ప్రాక్టికల్ పాయింట్ లోకి వచ్చాం మొత్తం మనం. సో ప్రాక్టికల్ గా మనకి ట్రీట్మెంట్లు చేసేటప్పుడు మనకి ఎదురయ్యే చాలా సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇందులోనైతే మనకి ఆన్సర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి, సో దీంతో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో
మనం చదువుకున్నది మెయిన్ గా మోస్ట్ ఇంపార్టెంట్ గా అంటే ఎపిడమిక్స్ లో ఏం చేయాలి, ఎండమిక్స్ లోని మనం ఏం చేయాలి, మళ్ళా క్రానిక్ డిసీజెస్ కి వచ్చే అబ్స్టికల్స్ ఏంటి, ఆ అబ్స్టికల్స్ ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఆ అబ్స్టికల్స్ లో కండిషన్స్ కి మనకి మందులు పేర్లు చెప్పారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఈ పేపర్ మాత్రం, ఇందులో ఇచ్చిన ఈ రెమెడీస్ మాత్రం, ఈ టేబుల్ మాత్రం మనకి ప్రాక్టికల్ గా చాలా చాలా హెల్ప్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ లో ఉన్న క్రానిక్ డిసీజెస్ లో మనకి ఎదురయ్యే సమస్యలు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అన్నది మనకి చెప్తారు. స్పెసిఫిక్ గా మెంటల్ డిసీజెస్ లోని, అంటే మెంటల్ పేషెంట్స్ లోని మళ్ళా రకరకాలైన రకరకాలైన ఆ, మనుషులు, అంటే రిచ్, సోషల్ సర్కమ్స్టెన్సెస్ ని బట్టి మనం ఎలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరిలోని ఏవి చెప్పాలి, ఎవరిలోని ఏవి చెప్పాల్సిన అవసరం లేదన్నది కూడా మనకి, ఎందుకంటే మనకి చాలా సందర్భాల్లో డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ పొటెన్సీ ఎంత ఇవ్వాలి, ఈ పొటెన్సీ గురించి ఇది ఒక పెద్ద ప్రహసనం అన్నమాట. పొటెన్సీలు ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అంటారు. అందులో మనకి ఇది ఈ చాప్టర్ చదివితే కొంతవరకు అయితే మనకి ఆన్సర్ దొరుకుతుంది అనమాట. అంతేకాకుండా బాగా రిచ్ పీపుల్, రిచ్ గా ఉన్న వాళ్ళకి మనం వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, లేదా సెడెంటరీ ఆక్యుపేషన్స్ ఉన్న వాళ్ళు, సెడెంటరీ పీపుల్ కి వాళ్ళకి మనం ఏం చేయాలి, బాగా రిచ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో, చిన్న పిల్లలు, చిన్న పిల్లలు, రిచ్ పీపుల్ కి పుట్టిన పిల్లలు, ఆ రిచ్ పీపుల్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏమేమి చేయాలి, వాళ్ళలోని ఎక్కువగా ఏ సమస్యలు రావచ్చు, లేదా ఆ ఈ సెక్చువాలిటీని బట్టి కూడా మనం ఏం చేయాలి అన్న దాని గురించి కూడా మనకి చెప్పారు. అలా కాకుండా డౌన్ ట్రాడన్ పీపుల్, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏం చేయాలో చెప్పారు. బాగా హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని ఏం చేయాలన్నది చెప్పారు. మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలన్నది, ఆ, ఈ ఎలా ఉండాలన్నది చెప్పారు. మళ్ళా డైట్ అండ్ రెజిమెన్ గురించి కూడా చెప్పారు. పథ్యం అవి కూడా ఎలా చెప్పాలి, ఏం చేయించాలి అన్నది చెప్పారు. అంతేకాకుండా ఇందులోని కొన్ని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ మనం మనకి దురదృష్టం కొద్దీ మన అలోపతి సెక్సాలజిస్టులు కానివ్వండి, ఆ వీళ్ళు మన అందరిలోని కూడా కొన్ని ఆ కొన్ని కాదు, చాలా నెగిటివిటీని మనలో ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే, మాస్టర్బేషన్ ఈజ్ వెరీ హెల్దీ, మాస్టర్బేషన్ చేసుకోవడం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు చాలా మంది మన సెక్సాలజిస్టులు. కానీ దాని వలన ఇంటర్నల్ గా ఉన్న సోరా ఏదైతే ఉందో అది ముందుగానే ఎవేకన్ అయిపోయి సైకలాజికల్ గా, ఫిజికల్ గా చాలా వివిధ దుష్ఫలితాలకు దారి తీయని చెప్తున్నారు. సో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ దాని వల్ల వచ్చేస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే ఫైనల్ గా మనకి బాగా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి, ఆ ఇంటర్నల్ గా లేటెంట్ గా ఉన్న సోరా అయితే ఏవేకన్ అయితే అయిపోతుందని మనకి చెప్పారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బాగా ఎడిక్షన్ వాటికి లోన్ అయిపోయిన వాళ్ళని ఎలాగ మనం ట్రాక్ లోకి తెచ్చుకోవాలి, అదే ఆల్కహాల్ ఎడిక్షన్ కానివ్వండి, స్మోకింగ్ ఎడిక్షన్ కానివ్వండి, ఆ, వీటన్నిటిని కూడా మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి కండిషన్ లో మనం వాళ్ళకి కొంత వాళ్ళని రిలాక్స్ చేసి, ఒక్కసారి ఆపేయకుండా వాళ్ళు రిలాక్స్ చేసి గ్రాడ్యువల్ విత్డ్రాల్ ఎలాంటి కండిషన్ లో చేయాలి ఏంటిది అన్నది అన్ని కూడా మనకి ఇందులోని మనకి చెప్పారు అన్నమాట. వెయిట్ ని ఎలా చేయాలి, వెయిట్ ని ఖచ్చితంగా ఫర్బిడెన్ చేయాలి అన్నవి ఇవన్నీ కూడా మనకి ఇందులో చెప్పారు. సో ఈ చాప్టర్స్ లోకి ఈ చాప్టర్ మనకి ప్రాక్టికల్ గా చాలా 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 యూస్ఫుల్ చాప్టర్. సో బాగా అర్థం చేసుకోండి. సో ఓకే, ఇంకా రేపటి నుంచి మళ్ళా మనం 14 చాప్టర్ లోకి వెళ్తున్నాము.
ఈ 14 చాప్టర్లోని మళ్ళా మనం ఈ ట్రీట్మెంట్ లో చేయాల్సినవి ఏంటి ఏంటి అన్నది మనం రేపటి నుంచి మనం